షీ 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 షీ. చా 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 చా. ఇంత ఘోరమా? తెలంగాణ వచ్చినాక ఈ తరీక పరిపాలన నేను ఎన్నడూ చూడలేదు. అల్లా అల్లా 10 ఏళ్ళు పచ్చ ఉన్నాం, రంది లేకుండా బతికినాం. చా 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 చా. చీ 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 చీ. అబ్బబ్బబ్బబ్బబ్బో అయ్యయ్యో అని మొత్తుకుంటా చెప్పినట్టే చెప్తున్నాడు. ఎవలబ్బా గంటగానం మొత్తుకునేది అనే కదా మీ డౌట్ అనుమానం. ఇంకెవలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు ఏమంటుండో ఇనుండ్రి. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేనా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. సారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళా సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా అని ప్రజలు పాటలు పాడుకున్నది నిజమేనట. రేవంత్ రెడ్డి సార్ ఏలుబడి చూసినాక తెలంగాణ సాగుబడి సత్కిల పడ్డది. ఏదేమైనా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండేరా అని ప్రజలు మాట్లాడుకున్నది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ చెవుకు చేరిందట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాక గాయంతో మాట్లాడ్డా కేసీఆర్ పార్టీలో చేరబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీని అడిగి పారేయడా? కాకపోతే ఈ అనుడేదో ముందు నుంచి అనేది ఉంటే మంచిగుండు. అయితే మాయ కానీ జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరిక కాబోతున్నాడు ఆ ముచ్చట కూడా చెప్పు సారు. బీఆర్ఎస్ లో చేరడానికి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ముందు పోవడం జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ సీఎం అవుడు పక్క, కాంగ్రెస్ పార్టీని గద్దదించుడు పక్క, బీఆర్ఎస్ పార్టీలో నేను చేరుడు పక్క. అది ఎంతమంది అడ్డం వచ్చినా ఆపినా ఊకునేది లేదు. కాకపోతే ఎట్లా చేరాలి, ఎంత పెద్ద ఎత్తున చేరికలు జరగాలి, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరికైతే కాంగ్రెస్ పార్టీ కూసాలు ఎట్లా కదిలిపోవాలి, ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఎన్నులా వణుకు ఎట్లా ఉట్టాలి అనే దాని మీద ప్లానింగ్లు నడుస్తున్నాయి. అది తర్వాత తప్పకుండా చెప్తామన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు జీవన్ రెడ్డి సారు. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అందుకే మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాన్రు. కేసీఆర్ కాలంలో సుఖము సంతోషము డెవలప్మెంట్ కండ్లారా చూసినాం. కానీ ఇప్పుడు ఎక్కడేసిన గొంగడ అక్కడనే అన్నట్టున్నది. 6 బాట 6 పాలు ఆదాయం 3 పాలు అన్నట్టు ఏలుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని జనం కోరుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు జర్ర ఆలస్యమైన బీఆర్ఎస్ పార్టీలో చేరుడు మాత్రం పక్కా అన్నాడు. చూడాలి జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కారు గుర్తు పార్టీ ఎంత రువ్వడి గురుకుతుందో ఎంత స్పీడ్లో పోతుందో అనేది. అక్రమ మైనింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్ భూముల ఆక్రమణ, స్టోన్ క్రషరు, కోట్ల అవినీతి అని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇటు అధికార కాంగ్రెస్ అసెంబ్లీలో పొట్టులో చేసిండ్రు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కొడుకు భార్య భాగమై ఉన్న కంపెనీలు తెలంగాణ భూములను ఆక్రమించుకునే ఉపాయం చేస్తున్నదని బాగానే లొల్లి చేసిండ్రు. ఆ లొల్లి అసెంబ్లీ వరకే అనుకున్నాం కానీ మంత్రి పొంగులేటి పొగబెట్టినట్టు మాట్లాడే వరకు మాజీ మంత్రి హరీష్ రావు సారు అదే ముచ్చట మీద మళ్ళీ మాట్లాడారు. అదేందో ఒకసారి ఆలోచిస్తాం పా. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరు లేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకబట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ చేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఇక చెప్పు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. హరీష్ రావు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పుండ్రి. కేరళ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి పోయి వచ్చేసరికి మొత్తం అబద్ధాలు ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావు కదా. ఇక ఇప్పుడు హరీష్ రావు సార్ అడిగిన దానికి సమాధానం చెప్పు. అంతేకాదు హరీష్ రావు సార్ ఇంకేదో అడుగుతున్నాడు, దాని గురించి కూడా ఆలోచన వేయుండ్రి. నేను సింపుల్ ఒక మాట అంటున్నా, నువ్వే అంటున్నావు ఇది ప్రభుత్వ భూమి, మేము సుప్రీంకోర్టులో వేసినాము, మా ఆర్డీఓ వేసిండన్నావు. ప్రభుత్వ భూమి అయితే నీ హైడ్రా గడివిక్తుందా? ప్రభుత్వ భూములు కాపాడడానికి, చెరువులు కాపాడడానికే కదా హైడ్రా. వెళ్ళండి, నేను మంత్రి గారిని కోరుతున్నా, నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కాంపౌండ్ వాళ్ళు తొలగించండి, బౌన్సర్లను ఆ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, ఆ భూమిలో సాగు చేసుకున్న రైతులకు ఎంట్రీ ఇవ్వండి. 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి అని నిన్న చెప్పినావు కదా. ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్, వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్?
ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అదన్న చెప్పాలి కదా. సర్కారు భూమి అంటారు, ఆక్రమించిన వాళ్ళు అంటుకు కూడా పోరు, వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోరు. అది నీతి నిజాయితీ పద్ధతి పాడు అని ఎట్లా చెప్పుకుంటారు? పవర్ మీ చేతులు ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని పోతారు. అప్పుడు ఎవరి తప్పు అవుతుంది మంత్రి గారు అని అడిగితే సమాధానం ఉంటుందా ఉండదా? మరి ఒకవేళ మంత్రి సార్ తన సమాధానం ఉంటే ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అన్నిటికీ సమాధానం చెప్పాలి. అంతేగాని వారం 10 రోజులు గ్యాప్ తీసుకొని ఏదో చదువుకునే సమాధానాలు చెప్తే కుదరది. అబద్ధాలు చెప్పకుండా అన్ని నిజాలే మాట్లాడాలి. లేకుంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్లు మా టీవీ డిబేట్లో కూర్చొని ఒకళ్ళ ప్రశ్నకి ఇంకొకరు జవాబులు చెప్పుకుంటే జనానికి నిజమేంటిదో అబద్ధమేంటిదో తెలిసిపోతుంది అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.